పరలోకబంధన పరమ తండ్రి, పాపుల రక్షక, పాపుల పాలడి దైవమా, మహోన్నతుల మహోపకారి, దేవాది దేవ, రాజాది రాజా, యేసయ్య తండ్రి, మీకే స్తుతి 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 స్తోత్రము తండ్రి. నేను పాపులను రక్షించుటకు తండ్రి, ఆ మోయలేని సులువును మీరు మోసి, ఆ సులువు మనపై రక్తము జాలలుగా కార్చి నేను పాపులను రక్షించారు కదా ప్రభా. మీకే స్తుతి 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 స్తోత్రములు తండ్రి. వేలాది వందనాలు ప్రభా. ఇప్పుడు తండ్రి మీ యొక్క సేవకురాలు ఆలిస్పును స్వామి గారు తండ్రి సువార్తను ప్రకటించబోతున్నారు ప్రభా. నేను ఆమెకు లోతైన మర్మాలు తెలియజేసి కంఠస్వరాన్నిచ్చి చక్కగా నేను సువార్తను ప్రకటించినట్లు ఆమెను ఆశీర్వదించండి ప్రభా. నేను చూసిన వారందరూ నేను స్వస్థపడినట్లు వాళ్ళ కష్టాలు బాధలు తీర్చి వాళ్ళు ఆశ్రయించండి ప్రభా. మీకే స్తుతి స్తుతి స్తోత్రము తండ్రి. ఇప్పటి వరకు మీరు పాపులందరినీ రక్షించిన కొరకు వేలాది వందనాలు ప్రభా. మీకే స్తుతి 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 స్తోత్రాలు చెల్లించుకుని రానయ్యన్న యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఫాస్టింగ్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున దేవునికి స్తోత్రం. మీకందరికీ వందనాలు. వాక్యానికి ముందు సహోదరి గురించి 2 మాటలు. సహోదరి దేవుని నమ్మక ముందు విగ్రహారాధన చేస్తూ దేవునికి దూరంగా ఉన్నప్పుడు దేవుడు ఆమెను ఏర్పరచుకొని మహిమగల సువార్త ప్రకటించమని దేవుడు చెప్పగా ఆమె ఆ విధముగా సువార్త ప్రకటిస్తూ వచ్చును. పరిశుద్ధాత్మ చేత నింపబడిన ఆ సహోదరి ఎన్నో కృపా వరాలతో స్వస్థత వరము, వాక్య పరిచర్య వరము, దేవుని పట్టిన వారికి ప్రార్థన చేసినప్పుడు వారికి విడుదల, క్యాన్సర్ గడ్డలు, గర్భసంచి వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రార్థన చేసినప్పుడు వారికి స్వస్థత కలిగను. అలాగే పల్లెల్లోనూ తిరిగి సువార్త ప్రకటించారు, వీధి వీధుల్లో పత్రికలు పంచారు, వీధి సేవ చేశారు, జైలు పిల్లలకు వెళ్ళి సువార్త ప్రకటించారు. ఈ విధంగా డ్రామాల ద్వారా, సండే స్కూల్ పిల్లల ద్వారా దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. దేవుని కొరకు చక్కగా వాడబడుతున్నారు. మాంత్రికులు, చేతబళ్ళు చేసిన వాళ్ళు ఈ విధంగా వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు వారికి కూడా విడుదల కలిగింది. దేవుని శక్తి ద్వారా ఆమె సువార్త ప్రకటిస్తుండగా ఈ విధంగా ఎన్నో అద్భుతాలు, స్వస్థతలు దేవుడు ఆమె చేత చేయిస్తూ సువార్త సేవ చేయించుకుంటున్నారు. అన్యుల మధ్య పరిచర్య చేసినప్పుడు అన్యులందరూ దేవుని దగ్గరకు వచ్చి ప్రభుని నమ్ముకుంటున్నారు. తెలుగు తెలియని ఒక సహోదరి దేవుని స్వరము విన్నప్పటి నుంచి తెలుగు భాష నేర్చుకుని తెలుగుతో మాట్లాడుతూ మినిస్ట్రీ చేస్తూ దేవుని కొరకు ఎంతో నమ్మకంగా సేవ చేస్తున్నారు. ఇప్పుడు దేవుని వాక్యం అందిస్తారు, విని దేవుని మహిమ. దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. విష్ హ్యాపీ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్. గత వారంలో దేవుడు ఎందుకు వచ్చాడని, పుట్టాడని మనం చూసాం కదా. అవును ప్రియులారా, దేవుడు వచ్చింది ఎటువంటి స్థలములో నాటబడడానికి, ఆ స్థలాన్ని పాడైపోయిన స్థలాన్ని బాగు చేయడానికి, ఎత్తు పళ్ళము కరుకైనవి సమానం చేయడానికి కదా. ఒకవేళ మనలో కూడా నీచంగా చూస్తున్నారేమో, కానీ దాన్ని ఘనమైనదిగా చేయడానికి వచ్చాడని మనం విన్నాం కదా. ఈ వారము మరి ఈ ఎపిసోడ్కి సహాయపడిన ప్రియుల్ని విజయ, సంపత్తు, వాళ్ళకు ఒకే పాప హర్షిత, ఆ కుటుంబాన్ని సమాధానంతో నింపి అత్యధికంగా ఆశీర్వదించి స్థిరపరిచి కాపాడను గాక. సరళ సహోదరి పీటర్ గారు, పాస్టర్ గారు, వాళ్ళ కుటుంబానికి 3 పిల్లలు, ఆ కుటుంబాన్ని కూడా దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి సేవలో గొప్పగా వాడబడుటకు ప్రార్థిస్తాము. ఆరోగ్యం కూడా దయచేయమని ప్రార్థిస్తాం. మీ కుటుంబానికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ఎఫ్సి సహోదరి, వాళ్ళకు కుమారుడికి సంతానం కావాలి, సురేష్కి. అలాగే దినకర్ కుటుంబం, భువన, 3 పిల్లలు, వాళ్ళ పిల్లలకి మంచి దేవుడి నీడగా రెక్కల కింద దాచుకొని కాపాడేలాగా, వాళ్ళ షాపుని దీవించేలాగా ప్రార్థిస్తాము. ఆ కుటుంబానికి కూడా నా వందనాలు. రాజలక్ష్మి గారు, భర్త అల్లుడు రక్షణ పొందాలి, మారు మనసు పొందాలి, దాని కొరకు కూడా మనం ప్రార్థన చేస్తాము. వాక్యానికి వెళ్దాం ప్రియులారా. క్రిస్మస్ ఎల్లుండి కదా. దేవునికి స్తోత్రము. ఆనందంగా క్రీస్తుని ఇతరులకు కనపరచడమే మన క్రిస్మస్. నేను ఆ పనే చేస్తాను కాబట్టి మీకు తెలియపరుస్తున్నాను. యేసు ప్రభు ప్రేమ, ఆయన పిలిచి మనము
ప్రభు గురించి చెప్పి ఆయన ప్రేమను ఇతరులకు తెలియపరుస్తూ ఉంటే దాంట్లో ఉండే ఆనందం, సంతోషం దేంట్లో లేదు. అది లేదు ఇది లేదు కుటుంబంలో అని వేదన పడకండి, బాధపడకండి. దేవుడు తప్పకుండా క్రీస్తు సంతోష ఆనందాన్ని మన హృదయాల్లో నింపుతాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాలు. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేము ఏది వింటిమో, కనులార ఏది చూచితిమో, ఏది నిదానించి గనుకొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెను, అది మీకు తెలియచేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయేను. తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యం ఇచ్చు దానినే మీకు తెలియపరచుచున్నాము. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రార్థించుకుందాం. గనుడా, శక్తిమంతుడా, కరుణా సంపూర్ణుడా, ప్రేమామయుడా, దయా దాక్షిణ పూర్ణుడా, నీకు వందనాలు, స్తోత్రములు నాయనా. నీ బంగారు పాదాలకు స్తుతిస్తున్నాను నాయనా. తండ్రి క్రిస్మస్ కాలంలో ప్రభా నాయన ఎవరెవరైతే నాయనా ప్రభా కన్నీరు కారుస్తున్నారో, వేదన పెడుతున్నారో, బాధగా ఉన్నారో నాయనా తండ్రి, మీరు ప్రభా నీచమైన దాన్ని ఘనమైనదిగా చేస్తానన్నా ప్రభా నాయనా తండ్రి. ఎవరైతే ప్రభా నాయన అవును ప్రభా సింహాసనంలో దింపి నాయనా తండ్రి ప్రభా మీరు నాయనా సింహాసనములు కూర్చోబెడతానన్నావు ప్రభా. హీనమైన వాళ్ళని తండ్రి స్తోత్రములయ్యా నాయనా. అలాగే తండ్రి ఎస్సటి కూడా రాడిగా చేసావు రాజా, నీకు స్తుతి స్తోత్రములు. విత్తన వాక్యం నాయనా తండ్రి మీరే వివరించండి. మీరే చదివినవన్నీ చెప్పడానికి యోగ్యత నాకు లేదు. పరిశుద్ధ ఆత్మదేవా మీరు మాట్లాడండి నాయన. మీ నా సహాయం కోరుకుంటున్నాను. మీరే మాట్లాడమని, మీ నామానికి మహిమ తెచ్చుకోమని, మా కొరకు రక్తం చెందించి మరణించి తిరిగి లేచిన జీవంగల దేవుడు యేసు నామములో అడుగుతున్నాం, సహాయం కోరుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, యోహాను పత్రికలో 1వ అధ్యాయంలో 1-2 వచనం చదువుకున్నాము. కానీ యోహాను గారు ఏం చెప్పాడు? యేసు ప్రభు దగ్గర ఉన్న శిష్యుడు కదా, కనులార చూచినవి మేము ఏది వింటిమో, కనులార ఏది చూచితిమో, ఏది నిదానించి గనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అదే మీకు తెలియపరుస్తున్నాను. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఎంత చక్కటి సాక్ష్యం కదా. యేసు ప్రభు దగ్గర ఉండి పలుకుతున్నాడు, తెలియపరుస్తున్నాను. ఆ జీవము ప్రత్యక్షమాయను అంటే జీవం ఇప్పుడు ఆ యేసు ప్రభు ఇప్పుడు లేదు కదా, శరీరంగా ఆరోహణ అయిపోయినాడు కదా, అందుకని ఈ మాట చెప్తున్నాడు. ఆ జీవము ప్రత్యక్షమాయను. ఆ జీవమే, ఎందుకంటే దేవుని ఆత్మస్వరూపి, దేవుడు జీవాధిపతి కనుక ఆయన ప్రత్యక్షమాయను. తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవము మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాము. ప్రత్యక్షమాయను. జీవం కనపడుతుందా? ప్రాణం కనిపిస్తుందా? జీవం కనిపిస్తుందా ప్రియులారా? కానీ ఆ జీవమే ఏమైంది? ప్రత్యక్షమాయను అని ఉంది. ఎందుకు ప్రత్యక్షమాయాడు? ఒకసారి ఆ జీవము యోహాను సువార్త 1:4 ఏముందంటే, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. హల్లెలూయా, స్తోత్రం. చీకటిలో ఉన్న వారికి వెలుగు, చీకటి పాపములో ఉన్న వారికి వెలిగించడానికి ఆ నిజమైన వెలుగు లోకంలోనికి వచ్చి వెలుగిస్తూ ఉంది. ఆ వెలుగులోకి మీరు వచ్చారా ప్రియులారా? వెలుగుతూ ఉంది. వింటూనే ఉన్న వాక్యం. ఆ వెలుగు చీకటి. అవును ప్రియులారా, పాపాన్ని తీసివేయుటకే ప్రత్యక్షమాయను. అదే యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం, 3:5. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. ఆయన యందు పాపమేమీ లేదు. ఆయన యందు నిలిచి ఉండు వాడెవడను పాపము చేయడు. పాపము చేయవాడు ఎవడను ఆయనను చూడను లేదు, ఎరుగను లేదు. అది ప్రియులారా,
ఆయన ఎందుకు ప్రత్యక్షమయ్యాడు? పాపాన్ని తీసివేయడానికే, పాపమును తీసివేయటకే ప్రత్యక్షమాయను అని ఉంది. ఏ పాపము? మార్క్స్ వార్త 7:21 చక్కగా రాయబడింది. లోపల ఉండే పాపము. మార్క్స్ వార్త 7:21 లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచన, జారత్వము, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములను, చెడుతనములను, కృత్రిమను, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావము, అవివేకము వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండియే బయలు వెళ్ళి మనిషిని అపవిత్రపరచుచున్నది. అపవిత్రులు పరలోకం వస్తారా? రారు కదా ప్రియులారా. అందుకే దేవుడు ప్రత్యక్షమయ్యాడు, పాపాన్ని తీసివేయటకే ప్రత్యక్షమయ్యాడు. కనుక మనిషిని అపవిత్రపరిచే ఈ యొక్క గుణాల నుంచి మనం తొలగించడానికి, తీసివేయడానికి దేవుడు ప్రత్యక్షమయ్యాడు అని మనం చూస్తున్నాం ప్రియులారా. పాపానికి అందుకే తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనములో పాపమును తీసివేయటకే క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను, వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమనిదినై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. పౌలు గారు చెప్తున్నాడు. పౌలు గారు ఎంత చక్కటి పండితుడు ప్రియులారా, ధర్మశాస్త్రం ప్రవీణుడు. ఎంత చక్కగా చెప్తున్నాడు. యోగ్యమై అట్టి వాణిలో నేనే ప్రధానుడను. ఆయనను నిత్య జీవం నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగన యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపియే నాయందు కనపరుచినట్లు నేను కనికరింపబడి తిని. హల్లెలూయా, స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. అవును ప్రియులారా, ఎంత చక్కగా నేను ప్రధాన పాపిని ఒప్పుకున్నాడు. మళ్ళీ 1వ అధ్యాయం 12లో పూర్వము దూషకుడను, హింసకుడను, హానికరుడునైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడై ఉన్నాను. మన పాప, శాప, మరణం, అపరాధము నుండి, అపవిత్రత నుంచి విమోచించిన రక్షకుడు, విమోచకుడు. మన కృతజ్ఞతుడుగా ఉన్నామా? పౌలు గారు ఒప్పుకుంటున్నాడు, నేను ఒకప్పుడు ఇలా ఉన్నాను. అవును ప్రియులారా, నేను కూడా ఒకప్పుడు విగ్రహారాధన చేసుకుంటూ భయంకరంగా దేవునికి హృదయాన్ని వేదన పెడుతూ, దేవుని హృదయాన్ని దుఃఖపరుస్తూ నన్ను కనికరించాడు, కరుణ చూపించాడు. ఆ నా రక్తం ద్వారా కడగబడి కన్నీరు కార్చి ఏడుస్తుంటే యేసుప్రభు నమ్మిన వారు తప్ప మిగతా వాళ్ళు రారు పరలోకానికి అని సత్యం ఎరిగిన తర్వాత నేను ఏడుస్తూ ఉన్నాను ప్రియులారా. ఏడుస్తూ ఉన్నప్పుడు ప్రభువారు వాళ్ళని వీళ్ళని అడుక్కుంటూ ఉన్నాను. తెలుగు రాదు, ఎలా చెప్పాలా, తిరుపతిలో ఉన్నాను, తెలుగు రాదు కనుక ఏడుస్తూ ఉంటే నువ్వు ప్రకటించు అన్నాడు. ఎప్పుడైతే ఆ స్వరం విన్నానో 92 జనవరి 5వ తేదీ, అవును ప్రియులారా, అలా విన్నప్పుడు వెంటనే నాకు తెలుగు వచ్చింది. అందరు ఆశ్చర్యపోయారు, ఏది ఇట్లా మాట్లాడుతుంది, ఎక్కడి నుంచి వచ్చింది మీకు తెలుగు? మా తల్లిదండ్రుల కుటుంబం అయితే నోరు చూశారు. ఎందుకంటే ఆ ఊరు వెళ్ళినప్పుడు ఆ సంఘంలో నాకు వాక్యం ఇచ్చారు. అట్లా అయిపోయినారు వాళ్ళు. కనుక ప్రియులారా, దేవాది దేవుడు అలాగ ప్రకటించమన్నా తెలియపరిచాడు. కనుక దేవుణ్ణి మనకు సాక్షిగా ఆయన పూర్ణ అంగీకారం కృతజ్ఞుడై మనం ఉండాలా ప్రియులారా. అవును ప్రియులారా, ఇప్పుడు దేవుని ప్రేమను మనం ప్రకటించాలి. భారం నీకుంటే నీతో మాట్లాడతాడు దేవుడు. నీకు అలా భారం, వేదన, కన్నీరు నీకుంటే తప్పకుండా నీతో కూడా మాట్లాడతాడు. ఒక బాబు వస్తాడు, నాతో మాట్లాడలేదే, నీకు ఆసక్తి ఉండాలి, ఆశ కలిగి ఉండాలి, తృప్తిపరిచే దేవుడు అని చెప్పాను. కనుక ప్రియులారా,
ఆయన వెలుగులో నడిపించడానికి, చీకటి బ్రతుకు నుంచి వెలుగులో నడిపించడానికి ప్రభు ప్రత్యక్షమయ్యాడు అని చూస్తాం. మరి అలాగే రెండవదిగా మనం చూస్తే 9వ వచనం, 1 యోహాను పత్రిక 3:8, అపవాది మొదట నుండి పాపం చేయుచున్నాడు కనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. రెండవది దేనికి ప్రత్యక్షమయ్యాడు? క్రియ. మొట్టమొదట పాపం తీసివేయడానికి, హృదయంలో ఉండి తీసివేయడానికి ఆయన ప్రత్యక్షమయ్యాడు అని చూసాము. రెండవది క్రియ. హృదయంలో తీస్తే క్రియ ఉండదు, తప్పకుండా క్రియ పారిపోతాయి ప్రియులారా. మన అంతరంగ హృదయంలో సత్యం కోరిన ఎడల బయట కూడా సత్యంగానే ఉంటాం. ఎందుకంటే సత్యములు బయట క్రియ చేస్తున్నప్పుడు దేవుడు వెంటనే ఏం చేస్తాడంటే అపవాదిని గర్దిస్తాడు. సత్యం దగ్గర ఇంకా నిలబడడు, చీకటి నిలబడదు. వెలుగు వస్తే చీకటి పారిపోతాయి. కనుక ప్రియులారా, దేవాది దేవుడు మనకి ఇలాగా ప్రత్యక్షమయ్యాడు. దేవుడు ఎందుకు జీవం ప్రత్యక్షమైనదంటే జీవం కనపడదు, ప్రాణం కనపడదు, కానీ మనిషి రూపంగా ఆయన కనిపిస్తూ ఈ లోకంలో పుట్టాడు ప్రియులారా. ఎందుకంటే అపవాది పాపాన్ని తీసివేయడానికి. రెండోది క్రియ, అపవాది క్రియ, శరీరం ద్వారా చేసే క్రియ తీసివేయట కొరకే ఆయన ప్రత్యక్షమయ్యాడు అని మనం చూస్తున్నాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో స్పష్టంగా ఉంది. శరీర క్రియలు స్పష్టంగా మనకు తెలుస్తూ ఉంది. 5:19 వాక్యం, గలతీ 5వ అధ్యాయము 19 వాక్యము, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కామత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదము, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును సుధంధరించి కొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఈ కార్యములు ఉన్నవారు దేవుని రాజ్యానికి అర్హులు కారు అని ఖచ్చితంగా చెప్తున్నాడు. ఖచ్చితంగా స్పష్టంగా చెప్తున్నాడు ప్రియులారా. కనుక అర్హులు కారు. కనుక వీటన్నిటిని విరోధమైన నియమం ఏదీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలను తోను దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. కనుక క్రీస్తులు మనం సిలువ వేసేసినాము. అపవాది క్రియలన్నీ నశించిపోయినాయి. దేవునికి స్తోత్రం. ఈ క్రిస్మస్ సందర్భంగా శరీర క్రియలు నశించిపోవును గాక, ఆత్మ హృదయంలో ఉండే పాపము తొలగింపబడును గాక. దేవునికి స్తోత్రం ప్రియులారా, దేవునికి స్తోత్రం. దానికి ఆయన ప్రత్యక్షమయ్యాడు అని చూస్తున్నాం. మూడోది ఎందుకు ప్రత్యక్షమయ్యాడు? 4వ అధ్యాయము 8వ వచనం, దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. మనం ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. దీనివలన దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. చూసారా, ప్రేమ ప్రత్యక్షమైంది. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తం ఉండుటకు తన కుమారుని పంపాడు. ప్రాయశ్చిత్తం చేయడానికి శరీర క్రియలు, హృదయం అనే పాపము అన్నిటి కొరకు ప్రాయశ్చిత్తము, క్షమించుటకు సిద్ధ మనసు గల దేవుడు పాపాన్ని క్షమిస్తాడు, పాపాన్ని కడుగుతాడు. ఒప్పుకుంటే చాలు, ఆయన రక్తము పవిత్రంగా చేస్తుంది. యేసు రక్తం ప్రతి పాపమును పవిత్రంగా పరచును. అవును ప్రియులారా, అందుకే ప్రాయశ్చిత్తమై ఉండుటకే ఆయన ప్రత్యక్షమయ్యాడు. మూడోది ఎందుకంటే పాపం అన్నిటినీ ప్రాయశ్చిత్తం చేయుటకు ప్రేమ ప్రత్యక్షమైనది. చూసారా, దీనివల్లనే దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షం. ఎలాగంటే రోమా 5:8 ఉంది. ఏ విధంగా అంటే మనం ఇంకనూ పాపులమై ఉండగా ఆయన ఏం చేశాడు? పాపుల కొరకు రక్తం కార్చి గాయం పొంది మరణించాడు.
ప్రియులారా, గాయం పొందాడు, త్యాగం చేశాడు. అదే ఆయన ప్రేమ వెల్లడి అయింది. ఆయన ప్రేమ వెల్లడి. మరి మన ప్రేమ ఎలా ఉంది? శ్రమలకు, వేదనకు, బాధలకు, అవమానకు కృంగిపోతున్నామా? ఏమైనా లేదని కృంగిపోతున్నామా? ప్రార్థన చేస్తూ చేస్తూ ఏమైనా జవాబు రాకపోతే కృంగిపోతున్నామా? ఆయనకు సమస్య సాధ్యమే. నీ ప్రార్థన వ్యర్థము కాదు, తప్పకుండా ఒకరోజు జవాబు వస్తుంది. ప్రియులారా, దిగులు పడకండి, భయపడకండి, వేదన పడకండి. ఆయన ప్రాయశ్చిత్తం చేయుడికే ప్రత్యక్షమయ్యాడు. 1 పాపాన్ని తీసివేయడానికి, 2 అపవాది సాతాను క్రియలు లయపరచుటకు, 3వదిగా మనం చూస్తాం ప్రాయశ్చిత్తం. ఆ ప్రాయశ్చిత్తం చేసి చీకటిలో ఉన్న మనల్ని వెలుగులో నడిపించడానికి, వెలుగు బిడ్డలుగా. అవును, 4వది వెలుగు. అవును ప్రియులారా, చీకటి నుంచి వెలుగులో నడిపించుటకు ప్రత్యక్షమయ్యాడు. ఆ లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలుగుచుచుండెను. యోహాను సువార్త 1:9 మనం చూస్తాం. అలాగే 5వదిగా మనం చూస్తే 14వ వచనం, 14 మొదటి యోహాను 4:14 లోక రక్షకుడుగా ఉండుటకు పంపుట మేము చూచి సాక్ష్యం ఇచ్చుచున్నాము. లోకరక్షకుడు. 5వది లోకరక్షకుడు, నా రక్షకుడు, మీ రక్షకుడు. రక్షించుటకే వచ్చాడు. పాపం నుండి, శాపం నుండి, కర్మం నుండి, నరకం నుండి, అగ్ని గుండం నుండి రక్షించుటకు ప్రేమ స్వరూపుడు. ప్రియులారా, త్యాగమూర్తి. ఇదే క్రిస్మస్. మీకు శాంతి, సమాధానం ఇవ్వడానికి, నిత్య జీవం ఇవ్వడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. నమ్ముతున్నావా? ప్రకృతిని నమ్ముతున్నారా? ఒక్కసారి ఆలోచించండి. అవును ప్రియులారా, ఈయన ఎందుకు ప్రత్యక్షమయ్యాడు? దేవాది దేవుడు, అతి ఉన్నత సింహాసనములో ఉన్న దేవుడు మన కొరకు, నీ కొరకు, నా కొరకు మానవ రూపంగా దిగి వచ్చాడు. అలాగ వచ్చిన రక్షకుడు, లోక రక్షకుడు, మన రక్షకుడు, నా రక్షకుడు, నీ రక్షకుడు ఈ లోకానికి వస్తే ఆయన పాప, శాపం నుండి, దుఃఖం నుండి, వ్యాధి నుండి విడుదల చేసి రక్షించి కాపాడేదానికి వచ్చాడు. ప్రియులారా, నిత్య రాజ్య పరలోకానికి మరి ఎన్నడూ లేకుండా మరణాన్ని మింగివేయడానికి ఆయన వచ్చాడు. కనుక ప్రియులారా, నమ్ముచున్నారా? ధన్యులు మీరు. యేసుక్రీస్తునందు విశ్వాసం వచ్చిన వాళ్ళు ధన్యులు. ఈ ప్రేమను ఇతరులకు తెలియని వారికి కూడా తెలియపరుస్తాం. ఎందుకంటే ప్రభు అన్నాడు, లోకం ఎరగదు, మీరు ఎరుగుదురు అన్నాడు. యోహాను సువార్త 14:16 మీరు ఎరుగుదురు, లోకం ఎరగదు. అంత చక్కగా. అయితే ఆయన నేను విడవను, అనాదిగా విడిచిపెట్టను అన్నాడు. ఆదరణకర్త మీ లోపలికి నేను వస్తాను, నేను అనాదిగా ఒంటరిగా విడిచిపెట్టను. ఒకవేళ అందరూ ఉండి కూడా ఒంటరిగా ఉన్నారా? కానీ ప్రియులారా, దేవాది దేవుడు మనకు తోడుగా ఉంటాడు, అనాదిగా విడిచిపెట్టుడు. ఆ ప్రేమా స్వరూపుడు, ప్రేమామూర్తి చీకటిలో నుంచి వెలుగులో నడిపించడానికి ప్రత్యక్షమైన ఆ జీవము ప్రత్యక్షమైనది. అవును, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు ప్రత్యక్షమైనది. ప్రియులారా, పాపం తీసివేయుటకు, అపాదికి లయపరచుటకు ఆయన ప్రత్యక్షమయ్యాడు. అదే క్రిస్మస్. నీలో నుంచి పాపం తొలగుంటే నిజ క్రిస్మస్ నీ లోపలికి వచ్చింది. సాతాను క్రియలు పారిపోతే చీకటి నుంచి వెలుగులోకి వచ్చేసినావు నువ్వు. అదే క్రిస్మస్. కనుక ప్రియులారా, నిత్య ఆనందం. ఆయన ఆరాధిస్తాం, ఆయన స్తుతిస్తాం. ఇతరులు తెలియని వారు కూడా వాళ్ళ మనోనేతలు తెరవబడినట్టుగా మనం ప్రార్థించి వాళ్ళని నడిపించి ఆ క్రిస్మస్కు ఆరాధనలు వాళ్ళని కూడా పాల్పొందేట్టుగా మనం చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యమును మన అందరినీ నిజ క్రిస్మస్ సంతోషంగా మార్చబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. లోకరక్షకుడా, నీకు స్తోత్రం. మా పాప శాపం కొరకు ప్రత్యక్షమైనావు, సశరీరుడుగా ప్రత్యక్షమయ్యావు నాయన. నీకు వందనాలు, స్తోత్రము నాయన. దేవా తండ్రి, 1 తిమోతి 3:16 లాగా సశరీరుడుగా ప్రత్యక్షమయ్యావు, మా మధ్యలోకి వచ్చావు నాయన. నీకు స్తోత్రములయ్యా. కలువారు సిలువలో త్యాగమైపోయినావు, అందుకే పుట్టావు, బలి కొరకే పుట్టావు, పాపాన్ని ప్రయాస చేయడానికే వచ్చావు నాయన. నీకు స్తోత్రము నాయన, స్తోత్రమయ్యా. దయగల తండ్రి, ప్రాయశ్చిత్తం చేయడానికి పుట్టావు, అందుకొరకు నీకు కృతజ్ఞతలయ్యా. మేము కూడా కృతజ్ఞతుడుగా ఉండేట్టుకు సహాయం చేయండి. పౌలు గారు అన్నాడు,
ఇదిగో నన్ను కనికరించాడు, నేను కృతజ్ఞుడుగా ఉన్నానని. ప్రభా, మేము కూడా అలా ఉండేట్టుకు సహాయం చేయండి అయ్యా. నాయనా, నీ నామానికి మహిమకరంగా ఉండేట్టుకు సహాయం చేయండి నాయనా. అనేక ఆత్మలు రక్షణ లేక నాయనా సాతానికి చోటిచ్చిన ప్రభువా, నాయనా వాడు మరణానికి తీసుకెళ్ళిపోతున్నాడు, నరకానికి తీసుకెళ్ళిపోతున్నాడు తండ్రి. వాళ్ళ మనోనేతలు తెరవండి అయ్యా, వాళ్ళ చెవులు తెరువు నాన్న. నిజ క్రిస్మస్ సంతోష ఆనందాన్ని వాళ్ళకి దయచేయమని ప్రార్థిస్తున్నాను నాయనా. సహాయం చేయండి నా తండ్రి. నాయనా తండ్రి, దీర్ఘ వ్యాధి చేత బాధపడుతున్న బిడ్డలకు స్వస్థత కలుగ చేయండి, రక్షణ దయచేయండి నాయనా. రక్షణ లేని వారికి రక్షణ, మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయండి నాయన. ఎపిసోడ్కి సహాయపడిన ప్రియులందరినీ దీవించండి. జన్మదిన వివాదినం చేసుకునే బిడ్డల్ని ఆశీర్వదించండి నాయన. కృప చూపించండి, అద్భుతం చేయండి నాయనా. నీ నామానికి మహిమకరంగా నాయనా తండ్రి ప్రభ, చదువుకునే వాళ్ళు ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు జ్ఞాపం చేసుకోండి తండ్రి. ఎంతో శ్రమ పడుతున్నారు బిడ్డలు నాయనా, సహాయం చేయి రాజా. నాయన పేరు చెప్పిన ప్రతి బిడ్డలకు జాబ్ అనుగ్రహించండి నాయన. వివాహం జరిగించండి, వధువరులని జతపరచి విశ్వాసులకే జతపరచండి ప్రభువా. నాయన వివాహం జరిగిన బిడ్డల్ని తండ్రి సమాధానం నెమ్మదిచ్చి సంతానం దయచండి నాయన. గర్భఫలం ఇవ్వండి ప్రభా, నీకు స్తోత్రములు నాయన. దూరంగా ఉన్న బిడ్డలు ప్రభ నాయన మీరే తండ్రి ప్రభ. యేసు రాజా, ఇదిగో తండ్రి ట్రాన్స్ఫర్ విషయంలో సహాయం చేసి ఒకే చోట ఉంచండి పరిశుద్ధ ప్రభ. కోర్టు సమస్యలు న్యాయం చేయండి నాయన. వివాహం జరిగి కూడా కోర్టుల చుట్టూ తిరుగుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపం చేసుకోండి తండ్రి. న్యాయం ఏదో సత్యం ఏదో మీరు ఎరిగి ఉన్నారు ప్రభువా, మీరే సహాయం చేయండి నాయనా తండ్రి. పళ్ళమంతా ప్రభ, మిట్టంత కొండలన్నీ పళ్ళం కావాలన్నావు, కరుకు మార్గం సమంగా కావాలన్నావు కదా ప్రభా, నీకు స్తోత్రం. అపవాది క్రియలు లయపరచుటకు నేను వచ్చాను, ప్రత్యక్షమయ్యాను అన్నావు ప్రభా. మీరే లయపరచమని, నీతి న్యాయంగా ప్రభు నడుచుటకు సహాయం చేయమని, నిత్య శాంతి సమాధానం నెమ్మది అనుగురించి నిజ క్రిస్మస్ సంతోషాన్ని హృదయాల్లో పుట్టించమని, మీ నామానికి మహిమ తెచ్చుకోమని, పాంజర్ చేసిన కుటుంబాలందరినీ ఆశీర్వదించి, వీక్షిస్తున్న బిడ్డలు కూడా ఆశీర్వదించమని, పోర్ల ద్వారా అడుగుతున్న ప్రతి బిడ్డల్ని దీవించమని, ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని, మా రక్షకుడు విమోచకుడు యేసుక్రీస్తు ఘనమైన నామంలో స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఘనపరుస్తూ వినయంతోడి వేడుకొంచున్నాం పరలోకమందున మా తండ్రి. ఆమెన్, ఆమెన్. విష్ యూ హ్యాపీ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్. దేవుని కృప మీకు తోడై ఉండును గాక. పైనున్న ఆకాశమందున, క్రిందున్న భూలోకమందున లేదు రక్షణ ఏ నామమున, లేదు పాప విమోచన యేసునందే రక్షణ. పైనున్న ఆకాశమందున అన్ని నామములకు పైన గలదు ఉన్నతంబగు యేసుని నామము. యేసు నామములో శక్తి గలదు, దోషులకు శాశ్వత ముక్తి గలదు, శాశ్వత ముక్తి గలదు.